రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఆరాధనకు సహాయకరముగా లూకా సువార్త 1వ అధ్యాయము 68వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి, మనకిచ్చినటువంటి ఈ యొక్క సాహసాన్ని బట్టి దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, ఆయన యొక్క మహిమ కలిగిన నామాన్ని కీర్తించడానికి కూడి వచ్చిన మనమందరము ఈ లేఖనము చదువుకున్నట్లయితే, ప్రభు అయిన ఇశ్రాయేలీయుల దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను అని మనం చూసుకుంటున్నాం. అలాగే కింద చూసినట్లయితే 75వ వచనంలో చివరి మాటలు, మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరినీ చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఇంకా అక్కడ మనం చూసినట్లయితే, మనం శత్రువుల చేతిలోంచి విడిపించి మరి మన జీవిత కాలమంతయు నిర్భయమైన ఆయన సన్నిధి పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించి అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు కలుగజేసెను. మనకు రక్షణ కలుగజేసినటువంటి వాడు దేవుడు. మనము ఒకప్పుడు రక్షణ లేకుండా, ఒకప్పుడు మన ఇష్టానుసారమైన జీవితంలో మనం జీవించినప్పుడు ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మనకు రక్షణకు పాత్రులము కాము, మనము రక్షణకు యోగ్యులము కాము. అయితే దేవుడు ఆయన మనల్ని రక్షించుకున్న విధానమును మనం గమనించినట్లయితే, దేవుడు మనం ఒకప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం సచ్చిన వారమై ఉండగా దేవుడు మనల్ని ఆయన యొక్క మరణ పునరుత్థానం ద్వారా మనల్ని రక్షించిన విధానమును బట్టి మనం దేవుని స్తుతించాలి. ఇంకా మనం చూసినప్పుడు అయితే ఆ యొక్క కీర్తనల గ్రంథము 136వ కీర్తన, మూడవ వచనం, ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప నిరంతరం ఉండును. ఎందుకు నిరంతరం ఉండాలి? ఆయన దేవుడు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అటువంటి ప్రభు అయినటువంటి దేవుడు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన విడిచిపెట్టని కూడని భాగ్యం విడిచిపెట్టి, ఆయన మహిమ దేహమును విడిచిపెట్టి, మంటి మానవులైన మన కొరకు, మంటి మానవుల కొరకు మహిమ మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి ఆయన మన కొరకు వచ్చాడు. చూడండి ఒకసారి 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము, ప్రభు వలన పొందితిని, యేసు చాలండి, తాను అప్పగింపబడిన రాత్రి ఆయన అప్పగించుకున్నాడు, మన కొరకు అప్పగించుకున్నాడు.
ఆయన ఎవరూ బలవంతం చేయలేదు. ఆయన ఆ గెత్సేమనే తోటలో ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క రానోవారు సైనికులు గుదెలు కత్తులు అన్ని పట్టుకొని ఆ గెత్సేమనే తోటలోకి వచ్చినప్పుడు ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారు అని చెప్పేసి ఆయనే ప్రశ్నించాడు. ఆయనే ప్రశ్నించడమే కాకుండా ఆయన ప్రశ్నించినప్పుడు మేము నజరేయుడైన యేసును వెతుకుతున్నాము అన్నప్పుడు ఆయన నేనే అని చెప్పి తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను ప్రభువులకు ప్రభు అయ్యండి, రాజులకు రాజు అయ్యండి, ఈ లోకమునకు సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన తనను తాను అప్పగించుకొని మన కొరకు ఆయన రిక్తునిగా ఏమీ చేతగాని వానిగా ఆయన యొక్క శిలువకు అప్పగించుకొనబడ్డాడు. మనము ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు? మనం ఒకప్పుడు దూషకులము, పాపులము, దోషులము, నరకమునకు ఈడవబడినటువంటి వాళ్ళము, శిక్షకు పాత్రులమైనటువంటి వారమైన మనము ఆ శిక్ష నుంచి తప్పించడానికి ఆయన మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అంత మాత్రమే కాదు, అప్పగించుకోవడమే కాదు, కానీ ఆయన ఆ యొక్క శిలువలో మన కొరకు శ్రమలు పడ్డాడు, మన కొరకు అవమానించబడ్డాడు, మన కొరకు అన్యాయమైన తీర్పు వచ్చాడు, మన కొరకు తన యొక్క గడ్డపు వెంట్రుకలు పీకించుకున్నాడు, మన కొరకు ఆయన ఇంకా ఎగతాళి చేయబడ్డాడు, అపహసించారు. మనం ఇంకా అక్కడ లోకాస్వార్తలు మనం చూసినట్లయితే ఆయన్ని అపహసించిరి, ఆయనను దూషించారు, పిడిగుద్దులు గుద్దారు, కొరడ ఒకటి తక్కువ 39 దెబ్బలు, ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయనను కొరడాలతో కొట్టినట్టుగా, నాగటి చాళ్ళ వలె చీల్చబడినట్టుగా మనం చూస్తాం. దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు మన కొరకు తనను తాను తగ్గించుకొని ఆయన మన కొరకు విధేయత చూపించాడు, అప్పగించుకున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిన. మన అతిక్రమ క్రియలు, ఆయన ఏ పాపం చేయనటువంటి వాడు. ఆయనను ఆ తీర్పు తీర్చేటప్పుడు ఆయనను పిలాతు దగ్గరికి పంపించారు. పిలాతు దగ్గర ఆయనలో ఏ దోషము కనపడలేదు, ఇతని యందు ఏ దోషము కనపడలేదు, నాకు ఇతన్ని విడిచిపెడతానన్నారు. ఆయన వాళ్ళందరూ అలా కాదు, మరి హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు దగ్గర కూడా ఆ ఏ దోషం కనపడలేదు, హేరోదు అపహాస్యం చేసి పంపించాడు. పిల్లరా, ఈ దేవుడు మన కొరకు ఆయన ఏ దోషం మన అతిక్రమములను బట్టి ఆయన ఏం చేసే గాయపరచబడను. ఇంకా మనం చూసినట్లయితే 8వ వచనంలో గమనించినట్లయితే, అన్యాయపు తీర్పు నొందినవాడాయి అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడను కదా. అన్యాయపు తీర్పు మనము తీర్పు పొందవలసినటువంటి వారం, ఆ తీర్పు ఆయన మీద పొందింది. అందుకనే ఇక్కడ 3వ వచనంలో అంటాడు, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడినవాడు. పిల్లరా, మనము విసర్జింపబడినటువంటి వారం, మనము తృణీకరింపబడినటువంటి వారం, మనము ఏ యోగ్యత అర్హత లేనటువంటి వారమైనటువంటి మన కొరకు ఆయన తృణీకరింపబడ్డాడు, ఆయన విసర్జింపబడ్డాడు, ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. ఎందుకంటే ఆ యొక్క పరలోకములో నీకు నాకు నిత్య జీవము కలుగజేయడానికి ఆ సజీవుడైనటువంటి దేవుడు మరణము పొందినంతగా నీ కొరకు నా కొరకు విధేయత చూపించి ఆ మరణముకు అప్పగించుకొని ఆ కలువరి శిలువలో ఆ 3 మేకులలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడి తన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకు కార్చాడు. అందుకే ఈరోజు మనము ఆయన రక్తము ద్వారా కడుగబడి ఈరోజు తన పరిశుద్ధ సంఘంలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో చేర్చబడి మనం ఆయనను స్తుతించే బద్దలమై ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. అందుకని ఆయన అంటాడు, దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రతి వారము ప్రతి ప్రభు దినములో
దేవుణ్ణి జ్ఞాపకం ఆయన మరణ పునరుద్ధానాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కావున దేవుడు మన కొరకు ఆయన చేసిన బలియాగాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ యొక్క త్యాగం, ప్రాయశ్చిత్తం, త్యాగం, ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని మనం దేవుని స్తుతిద్దాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఒక చిన్న పాట పాడుకొని, ఆరాధన కీర్తన పాడుకొని